ఇదిగో తాగు. ఏటిదే? పండ్ల రసం. తాగు. రక్తం తాగే రాక్షసికి రక్తం ఇచ్చినావుగా, ఇప్పుడు పండ్ల రసం తాగు. నువ్వు నెత్తిరిచ్చి నిరసించిపోవటం నాకేం నచ్చలేదు భూమి. పానం పోయే మనిషిని కాపాడ్డం ధర్మమే కదా. అన్నో, ధర్మదేవత గజ్జ కట్టుకుని మరీ పాడేరు నుంచి దిగొచ్చినదిరా. నువ్వు పక్క పరీక్షలని కంటికి కునుకు లేకుండా చదువుతున్నావు, ఇంకో పక్క పనికొస్తున్నావు. అలిసొచ్చు నువ్వు మళ్ళా నెత్తురిస్తే ఏమైపోతావు భూమి? ఏమైపోతానో తెలియని నాకు నా కళ్ళ ముందు ఆ పిల్ల చచ్చిపోతాదని తెలిసినప్పుడు, అప్పుడు ఆడనే ఉన్నప్పుడు సాయం చేయకపోతే మనిషినే కాకుండా పోతాను. చదువుకోవాల్సిన కూతురు నెత్తిరిస్తుందని అమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? అమ్మకు చెప్పేసినావా? మా అన్న నిమిషానికి ఫోన్కి పావలానే పడతాదని ఫోన్ల మీద ఫోన్లు చేసి ఊరంతా చెప్పేసినాడు. ఇదిగో మాట్లాడు, రింగ్ అవుతుంది. మాట్లాడు. అయ్యో, మళ్ళెందుకు చేసినావు? పక్కింటి పాపడు ఫోన్ పట్టుకుని ఎంతసేపు అని ఉంటాడు? మాట్లాడు. ఒక మాట చెప్పి ఫోన్ పెట్టే. హలో అమ్మా, భూమి, అప్పిగాడు 1కి 2 జత చేసి చెప్పినాడేమో. నందిక చేయి కోసుకొని బాగా నెత్తిరోడినాది. పానం పోయేలా ఉన్న అమ్మని ఆదుకోవాలని రక్తం ఇచ్చినాను. తప్ప అమ్మా? తప్పని ఎవరన్నారు భూమి? నువ్వు చాలా గొప్ప పని చేశావు. నిన్ను ఆదరించిన కుటుంబానికి చెందిన అమ్మాయి అన్నం పెట్టిన వాళ్ళ రుణం తీర్చుకుంటున్నావు. మీ తాత ఉంటే నిన్ను ఎంత మెచ్చుకునేవాడు. తాత లేడమ్మా? లేడంటే ఇక్కడ లేడు, బయట ఉన్నాడు, బయటికెళ్ళాడు. అమ్మా, ఎప్పుడు ఫోన్ చేసినా తాత సంతకెళ్ళాడంటావు, రచ్చబండకాడున్నాడంటావు. ఒక్క పాలు కూడా మాట్లాడిత్తలేవు. ఇవాళ తాత నాతో మాట్లాడకపోతే నా అన్నమే తినను చెప్తున్నా. అయ్యో, అలాంటి పని చేయకమ్మా. అసలే నువ్వు రక్తం ఇచ్చావు. ఏం తినకపోతే నీ ప్రాణానికి ప్రమాదమే. తాతతో మాట్లాడకపోతే నాకు పానం పోయినట్టుంటుంది. 2-3 నెలలైనా ఒక్క పాలు కూడా మాట్లాడలేదంటే ఏమనుకోవాలా? ఇదిగో తాత మాటల్లోనే వచ్చాడు. ఇదిగో తాత. నాన్న, భూమి మాట్లాడుతుందంట. తాత, తాత. అమ్మా, భూమి. వాట్? భూమి నందిక ఎగ్జామ్ రాస్తుందా? గోవింద గోవింద, అది రాస్తే ఖచ్చితంగా డాండీ ఫెయిల్ అయిపోతుందా ఆంటీ? ఫెయిల్ అవ్వాలనే రాస్తుంది. మీరు నోర్లు మూసుకొని చూస్తా ఉండండి. అత్త, కొత్తగా ఏంటిది? ఇది రాయడమేంటి? ప్రిన్సిపల్ గారు ఎక్కడ? ఇందాకే లూజ్ మోషన్స్ అని అలా విహారయాత్రకు వెళ్లారులే. మరి ఇన్ఛార్జిగా ఎవరుంటారు? నేనే ఉంటాను. ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి బాబు? నందిక పరీక్ష భూమి రాస్తుందటగా? అవును. వద్దు బాబు, దానికేమొచ్చు? నందిక ఎగ్జామ్ నువ్వు రాయొచ్చు కదా. నేను రాయడానికి రూల్స్ ఒప్పుకోవా ఆంటీ? అయినా భూమి రాసినా భగవంతుడే రాసినా అక్కడ నందిక ఏం చెప్తే అదే రాయాలి. పక్కన కూర్చొని చెప్పింది రాయడం వరకే వాళ్ళ పని. ఇష్టం వచ్చింది రాస్తారు అనుకోకండి. ఆ ఆలోచన చేయకండి ప్లీజ్. నందిక పెన్ను ఇప్పుడు మా భూమి చేతిలో ఉంటుంది. సరిగ్గా రాయట్లేదని ఇదిలిస్తే ఇంకు కాగితాల మీద పడతాదో ఇంకెక్కడైనా పడతాదో చూడాలా. కొండమ్మా, నువ్వెళ్ళు. సుబ్బు, వెళ్ళని తీసుకెళ్ళు. ఓకే సార్. రండి కొండమ్మా. బాగా రాయవే భూమి, నీకు కూడా ఫలితం ఉంటుంది.
భూమి ఎగ్జామ్ అయిపోయింది కదా భూమి, ఇంకా ఇక్కడ కూర్చున్నావే? నందిక పరీక్ష కూడా నానే రాయాలని పెద్ద మాస్టర్ గారు చెప్పినారు కదా సార్. ఈ ఎగ్జామ్ రాసిన వెంటనే 1 అవర్ కూడా రెస్ట్ లేకుండా ఎలా రాస్తావు? వెళ్ళి ఏదైనా తినేసిరా. వద్దు సార్, అలుపు వచ్చినప్పుడు ఏదైనా తింటే నిద్ర వస్తుంది. నందిక పరీక్ష రాసినాకే బయటికి పోతాను. అది కాదు భూమి. ఎక్స్క్యూజ్ మీ సార్. భూమి రాయడానికి రెడీగా ఉన్నప్పుడు మీ సర్వీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఎగ్జామ్ మొదలైందంటే 2 అవర్స్ వరకు బయటకు పంపడం కుదరదు. ఆకలి అంటే కుదరదు. నానేం తినను సార్. పరీక్ష అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నీ ఇష్టం భూమి. మేడం, క్వశ్చన్ పేపర్ ఏది ఇస్తున్నారు? ఇందాక క్వశ్చన్ పేపర్ D2 ఇచ్చాను సార్, ఇప్పుడు B1 ఇద్దాం. ఓకే మేడం, క్యారీ ఆన్. ఇదిగోమ్మా. భూమి, నందిక కూర్చో. నా పేపర్ మీద మీ ఆటోగ్రాఫ్ ఏంటి సార్? ఇది నీ పేపర్ కాదు, ఎగ్జామ్ పేపర్. అది ఆటోగ్రాఫ్ కూడా కాదు, నా సంతకం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఎలాబరేట్. నువ్వు చదివేలోపు తెల్లారిపోతుంది. ఇంకెప్పుడు రాస్తావు? పేపర్ చూపించు నాకు. చదవడం నిదానంగా చదువుతాను కానీ రాయడం స్పీడ్గా రాస్తానమ్మడు. సర్లే రాయ్. వర్కింగ్ ఆఫ్ సాలిమల్ ఎలక్ట్రాడ్ గురించి రాయ్. రాస్తాను. నేను చెప్తే నువ్వు రాయాలి, సొంత పత్యం వద్దు. అట్టాకే అమ్మడు, బేగి చెప్పు.